బెంగళూరు చిన్నస్వామి స్టేడియం స్టాంపేడ్ విషయంలో ఆర్సీబీ టీంకు మరో షాక్ తగిలింది. అది కూడా మామూలు షాక్ కాదు, చాలా పెద్ద షాక్. ఇన్ఫ్యాక్ట్ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్గా ఆర్సీబీ టీంను బ్లేమ్ చేశారు. ఈ తొక్కేసలాట వాళ్ళ వల్లే జరిగిందని చెప్పి. సో మనం రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ చూసాం. క్యాట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏం చెప్పారు? ఆర్సీబీ టీం వల్ల తొక్కేసలాట జరిగిందని చెప్పారు. మెయిన్లీ కర్ణాటక గవర్నమెంట్ పోలీసులను నిందిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళైతే తప్పుపట్టారు. అంటే ఈ విషయంలో పోలీసులదేమీ తప్పులేదు, ఆర్సీబీ టీంది తప్పు అని చెప్పుకొచ్చారు. సో దీంతో కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడైతే యూటర్న్ తీసుకుని ఆర్సీబీ టీంను దోషిగా చూపిస్తున్నారు. అంటే ఈ స్టాంపేడ్ ఏదైతే జరిగిందో అది ఆర్సీబీ కారణంగానే జరిగిందని చెప్పి బెంగళూరు హైకోర్టుకి ఒక నివేదిక కూడా ఇచ్చారు. సో ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ చెప్పే దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళ తప్పేమీ లేదు, అలాగే పోలీసులు తప్పేమీ లేదు. ఆర్సీబీ టీమే ఈ తొక్కిసలాటకి పూర్తిగా బాధ్యత అని చెప్పి వాళ్ళైతే హైకోర్టుకు ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేశారు. అండ్ ఆ రిపోర్ట్లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ అయిన విరాట్ కోహ్లీ పేరును కూడా మెన్షన్ చేశారు. సో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన స్టాంపేడ్ గురించి అందరికీ తెలిసిందే. 11 మంది అభిమానులు తమ ప్రాణాన్ని కోల్పోయారు, అలాగే 50 కంటే ఎక్కువ మంది ఇంజూర్ కూడా అయ్యారు. సో ఇష్యూ మీద ఇన్వెస్టిగేషన్ జరిపి కర్ణాటక గవర్నమెంట్ ఒక రిపోర్ట్ని తయారు చేశారు. అండ్ ఈ రిపోర్ట్ను ఈరోజు కర్ణాటక హైకోర్టులో సబ్మిట్ చేశారు. అయితే అలా సబ్మిట్ చేసిన రిపోర్ట్ను కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి, బయటికి చెప్పకూడదని చెప్పి కోర్టును రిక్వెస్ట్ చేశారు. బట్ హైకోర్టు మాత్రం దీనికి తిరస్కరించింది. ఇందులో దాచవలసింది ఏమీ లేదంటూ ఆ రిపోర్ట్ను అఫీషియల్గా బయటికి విడుదల చేశారు. సో ఈ రిపోర్ట్లో అయితే కర్ణాటక గవర్నమెంట్ ఆర్సీబీ టీంను బ్లేమ్ చేస్తూ చాలా విషయాలు బయటపెట్టారు. ఎస్పెషల్ ఆర్సీబీ టీం పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఒక ప్రాపర్ రిక్వెస్ట్ అంటూ ఏమీ చేయలేదంట, జస్ట్ పోలీసులు కన్ఫర్మ్ చేశారంట. సో ఆర్సీబీ టీం అయితే పోలీసులను కన్సల్ట్ చేయకుండా జూన్ 4వ తేదీన ఉదయం 7:01 ఒక పోస్ట్ పెట్టారు. అది కూడా తమ సోషల్ అకౌంట్స్లో ఈరోజు విక్టరీ పరేడ్ ఉంది అండ్ దానికి ఫ్రీ ఎంట్రీ ఉందని చెప్పి తమ పోస్ట్లో మెన్షన్ చేశారు. అలాగే దీని తర్వాత 8 గంటలకు మరో పోస్ట్ పెట్టారంట. అందులో విధాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు విక్టరీ పరేడ్ ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారంట. సో ఈ విధంగా ఆర్సీబీ టీం అయితే అసలు పోలీసులను ఏమాత్రం కన్సల్ట్ చేయకుండా 2 పోస్టులు పెట్టారు. అండ్ దెన్ ఆర్సీబీ టీం 8:55 ఒక వీడియో క్లిప్ను షేర్ చేశారంట. అందులో విరాట్ కోహ్లీ ఈ విక్టరీను బెంగళూరు పీపుల్తో సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశాడు. అంటే 4వ తారీఖున బెంగళూరులో విక్టరీ సెలబ్రేషన్ ఉండబోతుందని చెప్పి విరాట్ కోహ్లీ ఇండైరెక్ట్గా మెన్షన్ చేశాడు. సో ఈ విషయాన్ని కూడా కర్ణాటక గవర్నమెంట్ తమ రిపోర్ట్లో పొందుపరిచారు. అయితే అదే రోజు ఆర్సీబీ టీం మధ్యాహ్నం 3:14 మరో పోస్ట్ని షేర్ చేశారు. అండ్ అందులో చూసుకుంటే విక్టరీ పరేడ్ ఈరోజు 5 గంటల నుంచి 6 గంటల వరకు ఉండబోతుంది. విధాన సౌధ నుండి చిన్నస్వామి స్టేడియం వరకు ఈ పరేడ్ ఉండబోతుందని చెప్పి ఫ్యాన్స్ని ఇన్వైట్ చేశారు. అయితే దీంతోపాటు ఆర్సీబీ టీం మరో ఫోటోను కూడా యాడ్ చేసి పోస్ట్ చేశారు. అదేంటంటే ఈవెంట్ కోసం ఆ వెబ్సైట్లో ఫ్రీ పాసెస్ ఉన్నాయి అంటే అవి లిమిటెడ్గా మాత్రమే అని చెప్పి రాశారు. సో ఈ పోస్ట్ పెట్టేంత వరకు ఈవెంట్ కోసం లిమిటెడ్ ఎంట్రీ పాసెస్ మాత్రమే అని చెప్పి ఎవరికీ తెలియదు, అందరూ కూడా ఫ్రీ ఎంట్రీ ఉందని చెప్పి అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ మధ్యాహ్నం 3 గంటలకి పోస్ట్ వేసే టైంకే చాలామంది చిన్నస్వామి స్టేడియం దగ్గరికి వచ్చేసారు. దీంతో పాయింట్ ఆఫ్ టైంలో లిమిటెడ్ పాసెస్ ఉన్నాయని చెప్పినా పెద్దగా ఉపయోగం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ ఇలా చెప్పడం వల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అయిందంట. సో ఆర్సీబీ టీం ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం కోసం పోలీసుల దగ్గర నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు, కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇచ్చారు. అంటే ఇలా ఒక ఈవెంట్ పెట్టబోతున్నామని చెప్పి, అది కూడా అప్రాప్రియేట్గా ఇవ్వలేదంట, జస్ట్ ఇచ్చామని పేరుకి ఇచ్చారంట. అయితే నిజానికి ఇలాంటి క్రౌడ్ గ్యాదరింగ్ ఈవెంట్స్కి ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి, అది కూడా 7 రోజుల ముందు తీసుకోవాలంట. బట్ ఆర్సీబీ టీం ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా తమకు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు వేశారు. అండ్ వాళ్ళు వేసిన పోస్టులు దాదాపు 40 లక్షల కంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యాయి. సో దీనివల్ల చాలామంది ఈ సోషల్ మీడియా ఇన్విటేషన్ బేస్ చేసుకుని గ్రౌండ్ దగ్గరికి వచ్చేసారు. పర్టికులర్గా స్టేడియంలోకి అందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ అని చెప్పడంతో చాలా ఎక్కువగా జనం వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ 3 లక్షల కంటే ఎక్కువ మంది వచ్చేసారంట, అది కూడా 3 PM. సో ఇంతమంది జనం ఒకేసారి రావడంతో పోలీసులు ఇంకా కంట్రోల్ చేయలేకపోయారు. పర్టికులర్గా ఆర్సీబీ టీం క్లియర్గా మెన్షన్ చేశారు 5 గంటల నుంచి 6 గంటల వరకు విక్టరీ పరేడ్ ఉండబోతుంది, అది కూడా విధాన సౌధ దగ్గర నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు అని చెప్పి. సో దీంతో ఈ రెండింటి మధ్య రూట్ ఏదైతే ఉందో, అంటే ఈ 2 ప్లేసెస్ మధ్య ఉన్న రూట్లో అంటే దాదాపు 14 కిలోమీటర్ల మేర క్రౌడ్ అయితే విపరీతంగా స్ప్రెడ్ అయిపోయారు. మెయిల్ ఈవెంట్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా తమ ఫోటోలు తీసుకుని షేర్ చేయడం మొదలు పెట్టారంట. అంటే మేము ఈవెంట్కి వచ్చాం, ఇక్కడ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది, ఎలక్ట్రిఫైయింగ్ వాతావరణం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో చూసి మిగతా బెంగళూరు ప్రజలు కూడా అక్కడికి వెళ్ళడం మొదలు పెట్టారంట. సో మొత్తం మంది విత్ ఇన్ అవర్స్లో చాలామంది క్రౌడ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గరికి వచ్చేసారు. అది కూడా ముందు చెప్పుకున్నట్టే 3 గంటల టైంకి దాదాపు 3 లక్షల మంది క్రౌడ్ గ్రౌండ్ దగ్గరికి వచ్చేసారు. సో ఎందుకు జరిగిందంటే మార్నింగ్ ఆర్సీబీ వాళ్ళు అందరికీ కూడా ఫ్రీ ఎంట్రీ ఉందని చెప్పి పోస్ట్ పెట్టారు. అదే వాళ్ళు ఆ టైంలోనే ఫ్రీ పాసెస్ ఉన్నాయి బట్ లిమిటెడ్గా ఉన్నాయని చెప్పుకుంటే ఎంతమంది రాకపోతుందంట. మెయిన్ ఎంతమంది వచ్చిన తర్వాత 3:15 టైంకి ఆర్సీబీ వాళ్ళు పోస్ట్ వేశారు, ఫ్రీ ఎంట్రీ అనేది లిమిటెడ్గానే ఉంది, లిమిటెడ్ పాస్ ఉన్నాయని చెప్పి. దీంతో ఒక్కసారిగా కేవోస్ క్రియేట్ అయిందంటే క్రౌడ్లో. అండ్ దీనివల్ల స్టేడియం చుట్టూ ఉన్న క్రౌడ్ సడన్గా లోపలికి రావడానికి ట్రై చేశారు, గేట్లను గెంటుకుని లోపలికి వచ్చేందుకు ట్రై చేశారు. అండ్ ఎగ్జాక్ట్లీ ఈ క్రమంలోనే తొక్కేసలాట జరిగింది. సో క్లియర్లీ ఇంత ఎక్కువ మంది క్రౌడ్ గ్యాదర్ అవడానికి రీజన్ ఆర్సీబీ టీం అని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ గట్టిగా చెప్తుంది. అట్ ది సేమ్ టైం ఈ చిన్నస్వామి స్టేడియం యాజమాన్యం అంటే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కూడా దీనికి రెస్పాన్సిబుల్ చేశారు. అంటే వాళ్ళు స్టేడియం కొన్ని ఎంట్రీ గేట్స్ని మేనేజ్ చేయడంలో చాలా ఫెయిల్ అయ్యారంట. పర్టికులర్గా గేట్ నెంబర్ 1, 2 and 21 ఈ 3 గేట్స్ కూడా కంప్లీట్లీ డిస్ట్రాయ్ చేసుకుని క్రౌడ్ లోపలికి రావడానికి ట్రై చేశారంట.
సో విషయంలో అయితే స్టేడియం మేనేజ్మెంట్ని కూడా కర్ణాటక గవర్నమెంట్ నిందించింది. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 గేట్ల దగ్గర మాత్రమే కాదు, మిగతా గేట్స్ దగ్గర కూడా స్టాంపేడ్ అనేది ట్రిగ్గర్ అయిందంట. బట్ ఇమీడియట్గా పోలీసులు రంగంలోకి దిగి దీన్ని కంట్రోల్ చేశారంట. లేకపోతే దొక్కేసారంటే మరింత దారుణంగా ఉంటుందని చెప్పి ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఇక వీటితో పాటు ఈ ఈవెంట్ను ఎందుకు కాల్డ్ ఆఫ్ చేయలేదని చెప్పి కూడా కర్ణాటక గవర్నమెంట్ ఆర్సీబీ టీంని బ్లేమ్ చేసింది. ఎంతమంది క్రౌడ్ వచ్చారని తెలుసు, అలాగే పరిస్థితులు చేతాటిపోయేలా ఉన్నాయని కూడా తెలుసు. అయినా కానీ ఆర్సీబీ వాళ్ళు ఎందుకు ఈవెంట్ని కంటిన్యూ చేశారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. మెయిన్లీ బయట పరిస్థితులు అదుపు తప్పిన తర్వాత కూడా ఈవెంట్ని కంటిన్యూ చేయడం వల్ల ఇంకా ఎక్కువ వైలెన్స్ జరిగిందని చెప్పి వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే కర్ణాటక గవర్నమెంట్ పూర్తిగా ఆర్సీబీ టీంని బ్లేమ్ చేస్తుంది. ఈ తొక్కిసలాట కేవలం ఆర్సీబీ నిర్లక్ష్యం వల్ల జరిగిందని చెప్పి వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. అండ్ ఆల్సో ముందు చెప్పినట్టు చిన్నస్వామి స్టేడియం మేనేజ్మెంట్ని కూడా బ్లేమ్ చేస్తున్నారు. సో స్టార్టింగ్లో చూసుకుంటే కర్ణాటక గవర్నమెంట్ ఆర్సీబీ టీంకి సపోర్ట్గా నిలిచింది. అంటే వాళ్ళు పోలీసులను బ్లేమ్ చేసి వాళ్ళని సస్పెండ్ చేశారు. బట్ క్యాట్ ఇన్వెస్టిగేషన్లో ఎప్పుడైతే పోలీసులు తప్పు ఏం లేదని చెప్పి బయటకు వచ్చిందో అప్పటి నుండి రివర్స్ అయింది సీన్ మొత్తం. అప్పటివరకు ఆర్సీబీ టీంకు కొంతవరకు అండగా నిలిచిన కర్ణాటక గవర్నమెంట్ ఇప్పుడైతే కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది. అయితే ఇక్కడ నిజానికి జెన్యూన్గా మాట్లాడుకుంటే ఆర్సీబీ టీం ఒక్కరిదే తప్పు కాదు, ఇంకా చాలామంది తప్పు ఉంది. ఎస్పెషల్లీ గవర్నమెంట్ కూడా మిస్టేక్ కనిపిస్తుంది. అసలు వాళ్ళు ఆర్సీబీ ప్లేయర్స్ని ఫెసిలిటేట్ చేయడానికి ఎందుకు వచ్చారు? కామ్గా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళు కూర్చోవచ్చు కదా. సో ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే ఆర్సీబీ టీం పర్మిషన్ తీసుకోలేదంటున్నారు. మరి అసలు పర్మిషన్ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్స్ అక్కడికి ఎందుకు వెళ్ళారు? పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళే తీసుకోలేదని చెప్తున్నారు. బట్ ఈ పర్మిషన్ ఇవ్వాల్సిన వాళ్ళు ఈవెంట్కి వెళ్ళారు. సో నిజానికి ఇలాంటి స్టాంపేడ్ జరుగుతుందని చెప్పి కర్ణాటక గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. వాళ్ళైతే ఎమోషన్స్ను బేస్ చేసుకుని ఆర్సీబీ టీంని అప్రిషియేట్ చేద్దామని చెప్పి స్టేడియంకి వెళ్ళిపోయారు. అండ్ ఆ టైంలో పర్మిషన్స్ గురించి కానీ లేకపోతే ఈవెంట్ ఆర్గనైజేషన్ గురించి కానీ ఏమీ ఆలోచించలేదు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో చూసుకుంటే ఆర్సీబీ టీం ఖచ్చితంగా ధైర్యంగా ఉంటారు. గవర్నమెంట్ అఫీషియల్సే మన దగ్గరకు వచ్చారు. సో దీంతో మనం చేసే ఈవెంట్లో ఇంకా తప్పేముంటుందని చెప్పి వాళ్ళైతే డైరెక్ట్గా ప్రొసీడ్ అయిపోయారు. కానీ ఎప్పుడైతే స్టాంపేడ్ జరిగి ప్రజలు చనిపోయారో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు తమ తప్పలేదంటూ అందరి ఫింగర్స్ కూడా ఆర్సీబీ వైపు చూపిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ స్టాంపేడ్ జరిగిందంటే అందులో ఆర్సీబీ టీం మిస్టేక్ క్లియర్గా కనిపిస్తుంది. బట్ స్టార్టింగ్లో కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఆర్సీబీ వాళ్ళది తప్పులేదు, పోలీసులది ఎక్కువ తప్పు ఉందన్నట్టు వాళ్ళని సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం యూటర్న్ తీసుకుని కంప్లీట్ ఆర్సీబీ టీంని బ్లేమ్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి అయితే ఇష్యూకి సంబంధించిన రిపోర్ట్ హైకోర్టు దగ్గర ఉంది. అండ్ వాళ్ళైతే భవిష్యత్తులో దీని మీద ఏదో ఒక డిసిషన్ తీసుకుంటారు. యాంటీ స్టాంపేడ్ విషయంలో ఎవరు దోషులు, ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకునే దాని మీద ఫ్యూచర్లో మరింత క్లారిటీ వస్తుంది. బట్ ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం రోజు రోజుకి అన్ని ఫింగర్స్ కూడా ఆర్సీబీ టీం వైపుకి వెళ్తున్నాయి. అంటే వాళ్ళ మెడ చుట్టూ గట్టిగా ఉచ్చు బిగుసుకుపోతుంది. సో ఒకవేళ ఇలానే కంటూనే పూర్తిగా ఆర్సీబీ వాళ్ళది మిస్టేక్ అని తేలితే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అంటే ఆ టీం మీద అట్లీస్ట్ 1 ఇయర్ బ్యాన్ పడేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మనం ఇష్యూకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరగకముందే కొన్ని రిపోర్ట్స్ చూసాం ఆర్సీబీ టీం మీద బ్యాన్ పడే అవకాశం ఉందని చెప్పి. సో ఆ టైంలోనే బీసీసీఐ కన్ఫర్మ్ చేశారు ఆర్సీబీ టీం మాకు కూడా ఏం చెప్పలేదని చెప్పి. దీంతో ఒకవేళ స్టాంపేడ్ విషయంలో ఆర్సీబీ టీం పూర్తిగా దోషులని తేలితే మాత్రం ఖచ్చితంగా బీసీసీఐ ఏదో ఒక పెద్ద డిసిషన్ తీసుకోవచ్చు. అంటే ఆర్సీబీ టీం మీద హెవీగా ఫైన్ వేయడమో లేకపోతే బ్యాన్ చేయడమో కూడా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ ముందు చెప్పుకున్నట్టే గతంలో 1 ఇయర్ పాటు బ్యాన్ పడేందుకు అవకాశాలు ఉన్నాయని చెప్పి గట్టిగా రిపోర్ట్స్ వచ్చాయి. సో చూడాలి మరి ఆర్సీబీ టీం కర్ణాటక గవర్నమెంట్ చేసిన ఎలిగేషన్స్కు ఎలా రెస్పాండ్ అవుతారనేది. వాళ్ళు తమని తాము డిఫెండ్ చేసుకుంటారా లేకపోతే గవర్నమెంట్ చేసిన ఎలిగేషన్స్ అన్నింటినీ యాక్సెప్ట్ చేస్తారనేది.